నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు మనం ఒక హెల్దీ అండ్ టేస్టీ, చాలా సింపుల్ గా అయిపోయే పన్నీర్ రైస్ రెసిపీ చూద్దామా? ఇది లంచ్ బాక్స్ రెసిపీ అండి. పెద్దలకైనా పిల్లలకైనా కూడా మీరు క్విక్ గా చేసి పెట్టొచ్చు. ఆలస్యం చేయకుండా మనం వీడియో చూసేద్దాము. దీనికోసం ముందుగా ఏం కావాలంటే ఒక 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకుందాము. అలాగే ఒక గుప్పెడన్ని గ్రీన్ పీస్ తీసుకుందాము. అలాగే ఒక క్యాప్సికమ్, ఒక క్యారెట్, ఇంకా మీడియం సైజు ఉన్న ఒక ఉల్లిపాయ తీసుకొని నేను ముందుగా శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. నేను డైలీ ఇంట్లో వాడుకునే బియ్యమే ముందుగా వండుకొని చల్లార్చుకొని పెట్టుకున్నానండి. బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు కోసము ఒకటి స్టార్ ఫ్లవర్, ఒక పెద్ద ఇలాచి, 2 చిన్న ఇలాచీలు, ఒక 4-5 లవంగాలు, అలాగే ఒక స్పూను సాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే జాజి పువ్వు కొంచెం తీసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే ఒక గుప్పెడు పుదీనా కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాము. ఇప్పుడు కడాయిలోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడవగానే మనం తీసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. మరీ టూ మచ్ గా వేగకూడదు. అవి కొంచెం వేగగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం వేపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోగానే ఇప్పుడు మనం ఇందులోకి మిగతా వెజిటేబుల్స్ అన్ని వేద్దాం. క్యారెట్, అలాగే గ్రీన్ పీస్, అలాగే క్యాప్సికమ్ కూడా వేసి కొంచెం సేపు వేపుకోవాలి. ఇవి కొంచెం సేపు ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 1 స్పూను ఉప్పు వేసుకుందాం. మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడైతే 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి కూరగాయలని మగ్గనిద్దాం. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూరగాయలన్నీ సగం మగ్గాయి. కూరగాయలన్నీ ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి పనీర్ ని వేసుకుందాము. ఇలా పనీర్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాము. సగం సగం వేద్దామండి, మిగతా సగం తర్వాత వేసుకుందాం. ఇలా కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఆ మసాలాలంతా కూడా పనీర్ కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకుందాం. అన్నం వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కారం వేయడం లేదండి, దాని బదులుగా మిరియాల పొడి వేస్తున్నాను. పెద్దవాళ్ళకైతే 1 స్పూన్ వేయండి, పిల్లలకైతే ఒక 1/2 స్పూను సరిపోతుంది. నేను పెద్దవాళ్ళ కోసం చేస్తున్నాను, అందుకే మళ్ళొకసారి చూసుకొని వేసుకుంటాను. మనం వేసుకున్న మిరియాల పొడి అంతా కూడా అన్నానికి పట్టేలాగా, కారం అంతా పట్టేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు అలాగే కారం చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ ఉప్పు కారం 2 తగ్గాయి, అందుకే నేను మళ్ళీ కొంచెం కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను నెయ్యి వేసుకుందాము. పిల్లల కోసమైనా పెద్దల కోసమైనా నెయ్యి చాలా మంచిది కదండి, అందుకే నెయ్యి వేసుకొని ఒకసారి ఈ చల్లారిపోయిన అన్నం అంతా కూడా మళ్ళీ వేడయ్యేలాగా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అన్నాన్ని వేడి చేసుకోవాలి. ఇలా అన్నం వేడెక్కిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని మూత పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనకెంతో హెల్దీ అయినా టేస్టీ అయిన పన్నీర్ రైస్ రెడీ అయిపోయిందండి. పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే మీరు ఇలా లంచ్ బాక్స్ చేసి పెట్టారంటే లంచ్ బాక్స్ ఖాళీ అయిపోతుంది. పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు. అంత కమ్మగా ఉంటుంది, అంత హెల్దీ కూడా. మనం దీంట్లో పనీర్ వేసాము, గ్రీన్ పీస్, క్యారెట్, ఇవన్నీ కూడా పిల్లలకి చాలా హెల్దీ కాబట్టి ఈ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు పనీర్ కనుక తిననట్టయితే పనీర్ కి బదులుగా మీరు దీంట్లో మిల్ మేకర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. మిల్ మేకర్ వేసినా కూడా చాలా బాగుంటుంది. ఇంతే అండి ఈ రోజు లంచ్ బాక్స్ రెసిపీ. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.